హలో జాబ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి భారీ సంఖ్యలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండి. ఇందులో 10th క్లాస్, ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరూ వేరు పోస్టులు ఉన్నాయి. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, శాలరీ, సిలబస్ మరియు అప్లై చేసే ప్రాసెస్ క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మీకు కనిపిస్తుందండి ఈ ఇంటర్ఫేస్ అనేది. దాంట్లో వచ్చేసి మీరు ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, ఇది కెరీర్ ట్యాబ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ నాన్ టీచింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంది కదా, నెంబర్ 1 RCNT 2026 ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఇన్ ద యూనివర్సిటీ అనేది ఉంది కదా. ఇది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది కంప్లీట్గా డీటెయిల్స్ తోటి, ఏ పొజిషన్స్కి ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా. అయితే మీకు ఈజీగా అర్థం కావడానికి నేను సమ్మరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తున్నాను. ఏ నోటిఫికేషన్కైనా వాళ్ళు విడుదల చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రం మీరు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేది విడుదలవుతుంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది రాకుండా ఉండడం కోసం వీరు వచ్చేసి మొత్తం 265 వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి, అవి కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీలో ఉన్నటువంటి పొజిషన్స్ అండి. ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేస్తారు. దీని యొక్క డెడ్ లైన్ చూసుకుంటే వచ్చేసి మనకు 27 జూలై 2026 వరకు అయితే టైం ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది 2 పేజెస్ కింద ఉంటుంది. ఒక జనరల్ పేపర్, తర్వాత స్పెసిఫిక్గా డొమైన్ రిలేటెడ్ ఉంటుంది, తర్వాత స్కిల్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని పొజిషన్స్కి మాత్రమే ఇవి కండక్ట్ చేస్తారు. తర్వాత కొన్ని గ్రూప్ ఏ పొజిషన్స్కి మాత్రం ఇంటర్వ్యూస్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక వెయిటేజ్ అనేది తీసుకుంటే వాళ్ళు 70% ఫ్రమ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ 30% ఫ్రమ్ ద ఇంటర్వ్యూ తీసుకుంటారు. BNCస్కి ఆర్ అపాయింటెడ్ బేస్డ్లీ ఆన్ రిటర్న్ అండ్ స్కిల్ టెస్ట్ పర్ఫార్మెన్స్ మీద తీసుకుంటారు. ఇక ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే మోస్ట్లీ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 to 45 ఇయర్స్ వరకు ఉంటుంది పోస్టులను బట్టేసి మనం చూసుకుంటే. ఇక వీడియోలో మనం వేకెన్సీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్, మిగతా వివరాలు అన్నీ చూసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ నోటిఫికేషన్ మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఇది సూటబుల్ అవుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై అని కామెంట్ చేయండి. అండ్ వీడియోకి మాత్రం లైక్ చేయకుండా మర్చిపోకండి. ఇక వేకెన్సీస్ ఓవర్వ్యూ అండ్ క్లాసిఫికేషన్ అని చూసుకుంటే వారు వేకెన్సీస్ టేబుల్ అనేది ఇచ్చారు. మొత్తంగా 35 డిజిగ్నేషన్స్కి సంబంధించినటువంటి వారు ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దాంట్లో వచ్చేసి ముందుగా మనకు పోస్ట్ నేమ్, గ్రూప్ ఏ గ్రూప్లో సెలక్షన్ అనేది జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి పే లెవెల్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏంటి అనేది ఉంది. ఇలా మొత్తం మనం చూసుకుంటే అరౌండ్ 35 వేకెన్సీస్ అనేది ఉన్నాయండి. మీరు ఈ నోటిఫికేషన్లో కూడా మీరు చూసుకోవచ్చు ఏ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయనేది. ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే నేను ఏం చేశానంటే మీకు ఈజీగా అర్థం కావడానికి కేటగరైజ్ చేశానండి. అందులో ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చూసుకుంటే వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వారికి మాత్రం BE, BTech అండ్ 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అండ్ 10 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అట్ పే లెవెల్ 7 ఆర్ 5 years అట్ పే లెవెల్ 10లో అయితే వారు ఉండాల్సి ఉంటుంది. సిస్టమ్ అనలిస్ట్ వారికి వచ్చేసి BE, BTech, CS అండ్ ఎలక్ట్రానిక్స్లో చదివిన వారు అయి ఉండాలి విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ME, MTech, MCA ఆర్ MSc విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ కింద అయితే చూసుకుంటే BE, BTech విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిప్లొమా అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉన్నవారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ చూసుకుంటే BE, BTech ఇన్ CS లేదా IT విత్ 50% మార్క్స్ అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎటు పే లెవెల్ 4 ఆర్ ఎబోలో అయితే పనిచేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకు అడ్మినిస్ట్రేటివ్ అండ్ స్పెషలిస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి. అవి చూసుకుంటే అసిస్టెంట్ లైబ్రరీయన్ కింద అయితే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్లో 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అలాగే NET, SCLAT, సెట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఆర్ PhD అండర్ స్పెసిఫిక్ 2009-2016 రెగ్యులేషన్స్ ప్రకారంగా చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ అయితే మాస్టర్ డిగ్రీ విత్ 55% మార్క్స్ తోటి ఉండాలి. తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనేది చూసుకుంటే మాస్టర్స్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో చేసిన వారు 55% మార్క్స్తో పాస్ అయి ఉండి
విత్ 5 years ఆఫ్ ఎడిటోరియల్ అండ్ మీడియా ఎక్స్పీరియన్స్ వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత రీసెర్చ్ ఆఫీసర్కి సంబంధించిన పొజిషన్ చూసుకుంటే మాస్టర్స్లో 55% మార్క్స్తో పాస్ అవ్వాలి. అలాగే 8 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ క్యూరేటర్ వరకు అయితే మాస్టర్స్ ఇన్ సైన్స్లో 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, లేదా బీఈ బీటెక్ పిహెచ్డి చేసిన 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. తర్వాత థర్డ్ కేటగిరీ కింద చూసుకుంటే మన సెక్రటరీ అండ్ కరికల్ రూల్స్ సంబంధించినటువంటి పొజిషన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ప్రైవేట్ సెక్రటరీ కింద చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ పిఏ ఆర్ 5 years యాజ్ స్టెనోగ్రాఫర్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్కిల్ రిక్వైర్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే 120 words పర్ మినిట్ ఇంగ్లీష్లో స్టెనోగ్రాఫర్ ఉండాల్సి ఉంటుంది స్కిల్ రిక్వైర్మెంట్, లేదంటే 100 words పర్ మినిట్ హిందీ స్టెనోగ్రాఫర్ వాళ్ళు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, అంత స్పీడ్ ఉన్నవారు స్కిల్ ఎవరైతే ఉన్నారో. తర్వాత స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి పొజిషన్స్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అండ్ 80 words పర్ మినిట్ స్పీడ్ స్టెనోగ్రఫీ స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ కింద బ్యాచిలర్ డిగ్రీ విత్ స్పీడ్ టైపింగ్ ఆఫ్ 35 words పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి, ఆర్ 30 words పర్ మినిట్ ఇన్ హిందీలో ఉన్నవారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత సపోర్ట్ అండ్ సర్వీస్ స్టాఫ్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మాత్రం మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెస్ హెల్పర్, గ్రౌండ్స్ మ్యాన్ అనే పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో 10th class పాస్ అయిన వారు, రికగ్నైజ్డ్ బోర్డు నుంచి పాస్ అయిన వారు, రోల్ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. 3 years ఆఫ్ గ్రౌండ్స్ మ్యాన్ ఆర్ మెస్ హెల్ప్ కింద ఉండాల్సి ఉంటుంది. ఇంకా కుక్కి అయితే మాత్రం 10th class పాస్ అయి ఉండాలి, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీలో ఉండాలి, అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ల్యాబొరేటరీ అటెండ్ అయితే 10+2 ఉండాలి విత్ సైన్స్ టీమ్, ఆర్ 10th class పాస్ విత్ సైన్స్ అండ్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ టెక్నాలజీలో ఎవరైతే చేస్తున్నారో వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేక అప్లికేషన్ ఫీజు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే కేటగిరీ వైజ్గా వచ్చేసి గ్రూప్ ఏ పొజిషన్స్కి అయితే 1500 UR ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అయితే 1000 రూపీస్, పీడబ్ల్యూడి వారికి అయితే ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు. ఇక గ్రూప్స్ బి అండ్ సి వారికి అయితే UR ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వారికి 600 రూపాయలు, అండ్ పీడబ్ల్యూబీడి వారికి అయితే ఎటువంటి ఫీజు అనేది తీసుకోవడం లేదండి. ఇక రిక్రూట్మెంట్ అండ్ ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది చూసుకుంటే ఇక్కడ 2 papers ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్ 1లో వచ్చేసి MCQ క్వశ్చన్స్ అనేది వారు అడగడం జరుగుతుంది. ఇది 2 hours డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 questions ఉంటాయి, అలాగే 300 మార్క్స్ అనేది ఉంటుంది. సిలబస్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్కి 30 questions ఉంటాయి, రీజనింగ్ ఎబిలిటీ వారికి 35 questions, అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి వాటిలో 35 questions. టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీలో 30 questions ఉంటాయి, కంప్యూటర్ అవేర్నెస్కి 20 questions అనేది ఉంటుంది. తర్వాత డొమైన్ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సెకండ్ పేపర్ అయితే వారు CBT టెస్ట్లో కండక్ట్ చేసేది. ఇది వచ్చేసి మాత్రం చూసుకుంటే స్పెసిఫిక్ పోస్ట్ ఇవి కూడా అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, ఇంజనీర్, లైబ్రేరియన్స్ ఎక్సెట్రా రిక్వైర్డ్ సెకండ్ MCQ పేపర్ ఉంటుంది. ఇది మెయిన్గా డొమైన్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని డ్యూరేషన్ వచ్చేసి 1.5 hours ఉంటుంది, గంటన్నర అనేది టైం ఇస్తున్నారు. క్వశ్చన్స్ అండ్ మార్క్స్ చూసుకుంటే 50 questions ఇస్తారు, ఇక్కడ 2 marks అనేది ఉంటుంది, 100 marks సంబంధించింది ఒక్కొక్క క్వశ్చన్కి ఉంటుంది, అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ కూడా 1/4 అనేది మాత్రం వాళ్ళు రాంగ్ ఆన్సర్కి డిరెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మీరు కాన్ఫిడెన్స్ లేని వాటికి మీరు చాయిస్ కింద పెట్టేస్తే మాత్రం మీకు నెగిటివ్ మార్కింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అక్కడ మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక స్కిల్ టెస్ట్కి సంబంధించింది ఇది ఒక క్వాలిఫైయింగ్ మాత్రమే. ఎవరికి పెడతారంటే స్టెనోగ్రాఫరీ, టైపింగ్ అండ్ ట్రేడ్ టెస్ట్ల వారికి ఈ పొజిషన్స్కి సంబంధించిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్టెనోగ్రఫీ వారికి మాత్రం ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ ఎవరైతే పొజిషన్స్ అప్లై చేస్తున్నారో వారికి 5% వరకు అయితే మిస్టేక్స్ని తప్పులు ఒప్పుకుంటారు. తర్వాత టైపింగ్ వచ్చేసి మాత్రం రిక్వైర్డ్ ఫర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ వారికి ఈ పొజిషన్స్కి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా 35 words పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి, 30 words పర్ మినిట్ ఇన్ హిందీలో ఉండాల్సి ఉంటుంది. ఇక ట్రేడ్ టెస్ట్లో చూసుకుంటే JNU రిజల్ట్స్ టు కండక్ట్ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ఫర్ టెక్నికల్ రోల్స్, అంటే కంప్యూటర్ ఆపరేటర్ కానీ, కుక్ కానీ, వర్క్ అసిస్టెంట్ కానీ ఏదైనా ప్రాక్టికల్గా సంబంధించినటువంటి టెస్ట్ అనేది వారు పెట్టచ్చు. ఈ వీటిలలో చూసుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది
ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 40%, ఓబీసీ వారికి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి అయితే 35% అనేది వారి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఇక జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి పోస్ట్కి ఇచ్చిన మ్యాక్సిమం ఏజ్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వారికి 5 years అండి, ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూబీడీ వారికి వాళ్ళ కేటగిరీలో వచ్చేసి 10 to 15 years ఉంటుంది. యాజ్ పర్ ద గవర్నమెంట్ అండ్ ఇండియన్ నార్మ్స్ ప్రకారంగా వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత జేఎన్యూ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో వారికైతే నో అప్పర్ ఏజ్ లిమిట్ ఇఫ్ దే హ్యావ్ రెండర్డ్ అట్లీస్ట్ 3 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అనేది ఉంటే ఉండకపోవచ్చండి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. ఇక సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్స్ అనేది చూసుకుంటే ఓబీసీ వారి యొక్క సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ సెంట్రల్ లిస్ట్ మాత్రం ఇష్యూడ్ ఆఫ్టర్ 1st of April 2026 తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్ వారు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వారు మాత్రం వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీ ఉన్నారో గవర్నమెంట్ కానీ పిఎస్ అటానమస్ బాడీలో పనిచేసేవారు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధించినట్టు అనక్షర్ ఏలో మాత్రం దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ ఇచ్చారు. ఇక అప్లికేషన్ పోర్టల్ అనేది చూస్తే మాత్రం మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 2 పోర్టల్స్ నుంచి మాత్రం మీరు చూసుకోవచ్చు. jnu.ac.in కెరియర్ అనేది ఇది మెయిన్. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మాత్రం నోటిఫికేషన్లో మీరు టైప్ చేసుకున్న మీ బ్రౌజర్లో నేను ముందుగానే చూపించాను ఎలా అనేది కూడా అక్కడ నుంచి మీకు క్లియర్గా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా ఓపెన్ చేయాలనేది, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళి అప్లై చేసుకోవాలనేది కూడా, నోటిఫికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక ఏమన్నా మీకు టెక్నికల్ క్వైరీస్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం ఇక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే స్టాఫ్ రిక్వైర్మెంట్ సంబంధించినటువంటి ఈమెయిల్ కూడా చేయొచ్చు. మీరు నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇక ఎవరైతే రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్కి, ప్రాక్టికల్ టెస్ట్కి, ట్రేడ్ టెస్ట్కి ఎవరైతే వెళ్తున్నారో వారికి మాత్రం ఎటువంటి టీఏడి అనేది మాత్రం పేమెంట్ అనేది జరగదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఆ వసతికి సంబంధించినటువంటి మీరే పొజిషన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ముందుగానే చూపించాను కదా, ఇక్కడైతే మీరు క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఇంకొక ఎక్స్టర్నల్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ పోర్టల్ ఉంది. ఎవరైతే ఆల్రెడీ సైన్ అప్ చేసుకొని ఉన్నవారో వారైతే డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వారు మాత్రం సైన్అప్కి వెళ్ళేసి సైన్అప్ కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మ్యాక్సిమం పాస్వర్డ్ మీరు ఇచ్చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చుకొని మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసిన తర్వాత ఈ టెక్స్ట్ క్యాప్చా కొట్టేసి సైన్అప్ అని కొడితే మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుందండి. ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ చేసుకొని మీకు సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫీజ్ అనేది పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఏదైతే పీడిఎఫ్ కానీ రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుందో అది మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.